ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన పరమానందయ్య శిష్యుల కథను విందాం. ప్రతి ఒక్కరికి పరమానందయ్య శిష్యుల కథలు వింటే చిన్ననాటి చక్కని రోజులు గుర్తొస్తాయి కదా. అసలు పరమానందయ్య ఎవరు? పరమానందయ్య శిష్యులు ఎక్కడి నుంచొచ్చారు? పరమానందయ్య శిష్యులు ఎటువంటి పనులు చేసేవారు? పరమానందయ్య శిష్యులు పరమానందయ్య గారిని ఎలా ఇబ్బంది పెట్టారు అనే చక్కని కథలు ఈరోజు వినేద్దామా? వివరంగా తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఆనాడు మహాశివరాత్రి. అమరేశ్వరుడు వెలిసిన అమరావతి దివ్యక్షేత్రం ఓంకార శంఖానాదాలు, గణగణ ఘంటారావాలు, డమడమ డమరుక ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. అమరేశ్వర స్వామి ఆలయంలో అమరేశ్వర లింగానికి సహస్ర ఘటాభిషేకం జరుగుతోంది. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ నమస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శివ, ప్రాపంచిక ఆనందము, మోక్షానందము అయినవాడివి నీవే. ఈ ప్రాపంచిక ఆనందాన్ని, మోక్షానందాన్ని ప్రసాదించేవాడివి నీవే. నీ సాన్నిధ్యం పొందిన వారిని నీవలే శివమయం గావించే మంగళస్వరూపుడివి నీవే. నీ సంకల్పమంత్రం చేతనే సృష్టించబడిన సమస్త ప్రపంచానికి శుభం గ్రహించే శుభకర శంకర, అమరేశ్వర, నీకివే మనస్సు మాంజలిలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ
అంటూ చేతులెత్తి సర్వేశ్వరుడికి నమస్కరించాడు పరమానందయ్య. ఆయన అమరావతి రాజ్య ఆస్థాన పండితుడు. మహారాజు నరేంద్రునికి సమస్త వేద ధర్మశాస్త్రాలు బోధించిన గురుదేవుడు. ఆ పండిత ప్రకాండుడు భక్తితో చేతులు జోడించి, శంకరా, నా ప్రియ శిష్యుడు, నీ ప్రగాఢ భక్తుడు రాజా నరేంద్రుడు నిన్ను దర్శించి నేటికి సరిగ్గా ఏడాదయింది. ప్రతినిత్యం నిన్ను అర్చించనిదే పచ్చి గంగైనా స్వీకరించని అతడు నేడు రాత్రి పగలు భేదం లేకుండా నిరంతర మధుపాన ప్రియుడయ్యాడు. నీ సేవతో పరవశించే ఆ ప్రభువు నేడు వేశ్యామందిరంలో కాలం గడుపుతున్నాడు. తండ్రి పరమేశ్వర, పరమదయాకర, నీ ప్రియభక్తుణ్ణి పెడదారి నుంచి మళ్లించలేవా? సలక్షణమైన కన్యతో వివాహం జరిపించి సన్మార్గంలో పెట్టలేవా? తండ్రి, నీకు అసాధ్యమన్నది లేదే. నీ సంకల్పం లేనిదే చీమైనా కదలదంటారే, నువ్వు తలుచుకుంటే ఎంత అని అర్థించాడు. మరుక్షణం చిన్న గాలి తెమ్మెర నెమ్మదిగా వీచింది. ఆయన చెవిలో గాలి గుసగుసలాడినట్లు, అందుకే గదా గండుచీమల వంటి గడుగ్గాయిల్ని శిష్యులుగా నీ వద్దకి పంపుతున్నాను. పరమానందయ్య శిష్యులంటూ నీకు, సంకల్పించి నీ దగ్గరకు పంపిన నాకు పేరు తెస్తారులే అన్నట్లు అనిపించింది. ఆ అనుభూతికి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్లు నిశ్చేష్టుడయ్యాడు పరమానందయ్య. నిజమా? శివుడు సంకల్పించాడా? గండుచీమల్లాంటి గడుగ్గాయల్ని శిష్యులుగా తన వద్దకి పంపుతున్నాడా? ఎవరు వాళ్ళు? వచ్చి ఏం చేస్తారు? పరమానందయ్య గారి ప్రశ్నలకు సమాధానంగా అమరేశ్వరుడి సంకల్పానికి ఆరంభంలా అక్కడే ఆ అమరావతి దివ్యక్షేత్రంలోనే పవిత్ర కృష్ణవేణి నదీ తీరంలో ఆ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఆ మహాశివరాత్రి నాటి వేకోజామున అమరేశ్వర స్వామివారి ఆలయానికి అభిముఖంగా పవిత్ర కృష్ణానదీ తీరంలోని స్నానఘట్టాల్లో ఎందరో భక్తులు పుణ్యస్నానాలాచరిస్తున్నారు. ఆ స్నానవాటికలకి దాదాపు మైలు దూరంలో అమరేశ్వర స్నానఘట్టంలో 7 వేద విద్యా విశారదులు నడుములోతు నీటిలో నిలిచి మహాశివునికి మానసిక అభిషేకార్చనలు నిర్వహిస్తున్నారు. మనస్సుల్లోనే అమరేశ్వర లింగాన్ని సమత్రకంగా ప్రతిష్ఠించుకొని ఆ లింగేశ్వరునికి మానసిక పూజా పుష్పాలతో అర్చిస్తున్నారు ఆ మహాత్ములు. ఓం సువర్ణాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం శివాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం పరమాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమలింగాయ నమః. ఇలా మనసులోనే జపిస్తూ నిశ్చలమైన భక్తితో ఏకాగ్రత మనస్సుతో అమరేశ్వరుణ్ణి ఆరాధిస్తున్న ఆ సప్తయువ తపోధనులు ఆ దివ్యక్షేత్రం అమరావతి ద్వీపాధిపతి ద్యుతిమంతుడి పుత్రులు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ప్రతి రాత్రి ఏకాంత వేళలో అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ ఆయన అనుగ్రహం కోసం కఠోర తపస్సు ఆచరించిన మహాశివ భక్తులు. పరమేశ్వరుడి సేవకి తమ జీవితాన్ని అర్పించిన వారి కఠోర తపోదీక్షకి మెచ్చిన భగవంతుడు ఆకాశవాణి ద్వారా, పుత్రులారా, మీ భక్తి ప్రతిపత్తులకు సంతసించాను. మీ అభీష్టానుసారం మీ 7 నా సన్నిధానంలో శివగణాలుగా స్వీకరిస్తాను. మహాశివరాత్రి నాటి రాత్రి లింగోద్భవ సమయంలో మీరు శివపుత్రులై కైలాసానికి చేరుకుంటారు అని ప్రకటించాడు. అంతటి గొప్ప వరాన్ని పొందిన ఆ 7 భాగ్యశాలిలు ఆ మహాశివరాత్రి నాడు కైలాసనాథ సన్నిధి తప్ప అన్యభావన లేకుండా నదిలో నిలిచి తదేక ధ్యాసతో సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నారు.
అమరావతి పూర్వనామం క్రౌంచద్వీపం. పూర్వం తారకాసురుడి చేత తరిమికొట్టబడిన ఇంద్రాది దేవతలు శివుని ఆదేశానుసారం ఆ క్రౌంచద్వీపంలో తలదాచుకున్నారు. అమరులకు నివాసం కావడం చేత అది అమరావతిగా ప్రసిద్ధి చెందింది. తారకాసుర సంహార సమయంలో అతడి మెడలోని అమృతలింగాన్ని కుమారస్వామి ఒకే బాణంతో పంచభాగాలుగా ఖండించగా లింగంలోని పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోగా తారకాసురుడు మరణించాడు. పంచఖండాలైన అమృతలింగ భాగాలు భూమిపై పడి పంచారామ క్షేత్రాలుగా ఖ్యాతిగాంచాయి. ఆ పంచఖండాల్లో మొదటి భాగాన్ని అమరాధిపతి ఇంద్రుడు ప్రతిష్ఠించడం చేత స్వామి అమరేశ్వరుడు అన్న నామధేయంతో ఆ అమరావతి క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. అప్పటినుంచి ప్రతి రాత్రి అమరులు అమరావతికి వచ్చి అమరేశ్వరుణ్ణి దర్శించుకుని వెళ్తుంటారని ప్రతీతి. అందుచేత అమరులు స్నానమాచరించే అమరేశ్వర స్నానఘట్టంలో ఇతరులెవరూ స్నానాలాచరించరు. ఆ ద్వీపాధిపతి పుత్రులు కాబట్టి వారు నిత్యం ఆ స్నానవాటికలో స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ అలా నీటిలో నిలిచి కఠోర తపస్సాచరించి అమరేశ్వరుడి అనుగ్రహాన్ని సంపాదించారు. మరికొద్దిసేపట్లో వారి అభీష్టం ఫలించనుంది. వారేడుగురు శివగణాలుగా అవతరించి కైలాసనాథుని సన్నిధికి వెళ్లబోతున్నారు. అయితే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఆ శివ సందర్శనాభిలాషి అయిన అమరకాంత నవయవ్వని అద్భుత సౌందర్య రాశి చంద్రముఖి అమరుల ఆనవాయితీని అనుసరించి దివి నుంచి దిగివచ్చి అమరులకు మాత్రమే ప్రత్యేకమైన అమరేశ్వర స్నానవాటికలోకి సరాసరి అడుగుపెట్టి స్నానార్థం నీటిలో మునిగి చివాల్న పైకి లేచింది. అలా ఒకసారి, రెండోసారి, మూడోసారి బుడుంగున మునిగి శిరస్నానమాచరించి లేచినప్పుడు కదిలిన నీటి తరంగాలు సమీపంలో ధ్యాననిష్ఠులై ఉన్న సప్తమునుల ధ్యానాన్ని భంగపరిచాయి. ఏడుగురు అప్రయత్నంగా కళ్ళు విప్పి అటు చూశారు. నదీ స్నానంతో నిలువెల్లా తడిసిన దుస్తుల్లోంచి అందాలను వెదజల్లుతున్న చంద్రముఖి కూడా ఆ క్షణంలోనే అప్రయత్నంగా వారిని గాంచి వారు తనని మోహదృష్టితో చూస్తున్నారన్న అపోహతో ఆవేశపడుతూ, ఓరి ఎతులయుండి అమరులకు మాత్రమే పరిమితమైన ఈ స్నానవాటికలో స్నానమాచరించడమేగాక దేవకాంతనైన నన్ను మోహబుద్ధితో వీక్షించిన మీరు ఈ క్షణం నుంచి మందబుద్ధులైపోదురుగాక అని శపించింది. అంతే, ఆ మరుక్షణమే నదీ జలాలు ఒక్కసారిగా పైకెగసి ఆ ఏడుగురిని నిలువునా ముంచేశాయి. క్షణం తరువాత నదీ జలాలు క్రిందికి జరుగుతూ యథాస్థాయికి చేరుతుంటే సప్తమహాత్ముల స్థానంలో సప్తమందబుద్ధులు అవతరించారు. అదే సమయంలో హఠాత్తుగా భూకంపం వచ్చినట్లు ఆ ప్రాంతం కంపించింది. ఆ ఉత్పాతానికి చంద్రముఖి ఉలిక్కిపడుతుండగా ఆ స్నానవాటికకి ఎదురుగా ఉన్న భూమి కిర్రుకర్రుమని ధ్వనిస్తూ నెర్రెలు విచ్చుకొని రెండుగా చీలింది. ఆ చీలిక మధ్య నుంచి భూగర్భంలోంచి ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. నడుముదాకా పైకి లేచి మిగతా అర్ధభాగం భూమిలోనే ఉన్న అతడు ప్రాణం వచ్చిన మట్టి బొమ్మల, సజీవ మృత్తికా ప్రతిమల, ఆభరణాలు, కిరీటం, దుస్తులు సమస్తం మృత్తికని పోలి ఆశాంతం మృత్తికాదేవతలా కనిపించాడు. ఆ మృత్తిక పురుషుణ్ణి గాంచి భీతిలిన చంద్రముఖి అక్కడ్నుంచి తక్షణం నిష్క్రమించే యోచనతో రెండు చేతులు ఆకాశం వైపు చాచి, ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో ఈ ఏడుగురు శివగణాలుగా అవతరించి కైలాస సన్నిధికి చేరడానికి నిర్ణయమైంది. ఈ శుభతరుణం కోసం నిరీక్షిస్తూ మానవ మహారుద్రాభిషేకంలో నిమగ్నమై ఉన్న వీరిని నువ్వు అపార్థం చేసుకొని అందగత్తవన్న అహంకారంతో, దేవకన్యవన్న మెడిసిపాటుతో బుద్ధిహీనులు కమ్మని శపించావు. అద్భుతమైన అవకాశాన్ని వీరికి లేకుండా చేశావు. మహామేధావులు, మహాశివభక్తులు అయిన వీరిని మందబుద్ధులు గావించిన నీ పాపానికి ఫలితమేమిటో తెలుసా? అంది ఆకాశవాణి ఆగ్రహంతో. మరుక్షణం ద్యుతిమంతుడు కల్పించుకుంటూ, చంద్రముఖి, మానవులన్న చులకనతో నా కుమారులను శపించిన నువ్వు కూడా మానవకాంతవై మానవుణ్ణి వివాహమాడి అతడితో నిండు నూరేళ్లు జీవితం గడుపు. ఆ తరువాతే అమరత్వాన్ని పొంది మళ్లీ ఆ అమరావతికి వెళ్తావు. పో, నీ పాపఫలాన్ని అనుభవించు అన్నాడు.
ఆ వెంటనే చంద్రముఖి గాలికెగిరిన గడ్డిపరకలా దూరంగా ఎగిరిపోయింది. ఆ తక్షణమే ఆకాశవాణి అదృశ్యమైపోయింది. అనంతరం ద్యుతిమంతుడు నదీజలాల్లో మానవ రూపాల్లో శిలాప్రతిమల్లా చలరహితంగా నిలిచి ఉన్న తన కుమారుల వైపు బాధగా చూసి, నాయనలారా, ఏ జన్మలో చేసిన దుష్కర్మయో ఈ జన్మలో మీకీ అవతారాన్ని కలిగించింది. దేవకన్య మిమ్మల్ని శపించిందో ఆ చంద్రముఖికి మీ చేతుల మీదుగా మీరే వివాహం జరిపిస్తారు. ఆ మరుక్షణమే మీకు శాప విముక్తి కలిగి కైలాసవాసులవుతారు. అంతవరకు పరమానందయ్య శిష్యులుగా మీ శివసేవా వారాల పేర్లే మీ పేర్లుగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని పేర్లతో చరించండి. 10 మందికి ఉపకరించి చరితార్థులు కండి అని పలికి మంత్రజలాన్ని ఆ చలనరహితుల మీద ప్రోక్షించాడు. మరుక్షణం ఆ 7 చలనం పొందుతుండగా ద్యుతిమంతుడు యథాస్థానం ప్రవేశించాడు. భూమి నెర్రెలు కోల్పోయి ఆ భూభాగం యథాకృతి పొందింది. ధరణికోట రాజభవనం నిశ్శబ్దంగా ఉంది. కావలివారేగాక అంతఃపుర పనివారు, రాజభవనంలో నివసించేవారు సైతం ఆ వేకువజామున తమ అడుగుల చప్పుడు సైతం రాజు నరేంద్రునికి ఎక్కడ వినిపిస్తుందో, ఆయనకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అన్న భయంతో ఏమాత్రం చప్పుళ్ళు కాకుండా తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అందరి భయాల్ని నిజం చేస్తూ హఠాత్తుగా, హే చంద్రచూడ, మదనాంతక, శూలపాణే, స్థాణో, గిరీశ, మహేశ, శంభో, భూతేశ, భీతభయసూదన, మామనాథం, సంసార దుఃఖ గహన జగదీశ, రక్ష దివ్యమైన అమరేశ్వర స్తోత్రాన్ని ఆలకిస్తూ ఉలిక్కిపడి మేల్కొన్నాడు అమరావతి రాజ్యప్రభువు నరేంద్రుడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆ శయనమందిరంలో మిణుకు మిణుకుమంటూ చిరుదివ్యల చిరుచిరు కాంతులను కళ్ళు చిట్లించి చూస్తూ, దివ్యపానమత్తు వదిలేలా ఒక్కసారి తల విదిలించుకుంటూ, మేము ఎక్కడున్నాం అంటూ తన్ని తాను ప్రశ్నించుకున్నాడు అప్రయత్నంగా. వెంటనే వెనుక నుంచి అతడి భుజం మీద తల ఆనిస్తూ, నా మందిరంలో, నా శయ్య మీద అని చెప్పింది రాజనర్తకి రంజని గోముగా. నరేంద్రుడు గాఢంగా నిట్టూర్పు విడుస్తూ, ఆ శివస్తోత్రం ఎవరిది అని అడిగాడు యథాలాపంగా. రంజని నవ్వుతూ, ఎవరిదంటే ఎలా చెప్తాం? ఈ రాత్రంతా జాగారాలు చేస్తూ శివస్తోత్రాలు పాడుతూనే ఉంటారు. ఇవాళ మహాశివరాత్రి కదా అనేసి నాలిక్కరుచుకుంది నోరు జారినందుకు. మహాశివరాత్రి మాట వింటూనే నరేంద్ర తల పంకిస్తూ, అవును, పోయిన మహాశివరాత్రి నాడు నీతో చదరంగమాడి ఓడి 7 ఏడాది పాటు నీ మందిరంలోనే ఉంటానని, నువ్వు గీసిన గీత దాటమని నీకు మాటిచ్చాం రంజని. ఆ మాటకి కట్టుబడి ఆ రాత్రి అమరేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయాం, అభిషేకించుకోలేకపోయాం. ఆనాటి నుంచి శివనామస్మరణ మరిచి నీ నామస్మరణ చేశాం. నిత్యం శివాభిషేక తీర్థం సేవించనిదే పంచగంగనైనా ముట్టని మేము ఇచ్చిన మాటకి కట్టుబడి నిరంతర మధుపాన సేవలో కాలం గడిపాం. నేటితో ఆ గడువు తీరింది. అమరేశ్వరుడు మాకు కనువిప్పు కలిగించాడు. మా పరమేశ్వరుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అంటూ చకచక మందిరంలో నుంచి బయటకు నడిచాడు. రంజని మొహం ఎర్రగా కోపంగా మారిపోయింది. రాజు తన చేతుల్లోంచి జారిపోయాడని గ్రహించి చప్పున ఒక గుడ్డపీలిక మీద నరేంద్రుడు ధరణికోట నుంచి అమరావతికి బయలుదేరాడు. మార్గమధ్యలోనే మట్టుబెట్టండి అని రాసి దాన్ని పంజరంలో ఉన్న పావురం మెడకి కట్టి
దాన్ని కిటికీలో నుంచి బయటకు వదిలేసింది. పావురం రివ్వున ఎగురుతూ వేగంగా దూసుకుపోయింది. అదే సమయంలో దొరికిపోయాన్ రోయ్ అన్నాడు మంగళ బిగ్గరగా. నది మధ్యలో ఉన్న ఏడుగురులో ముందు ఉన్న ఆది భయంతో దిక్కులు చూస్తూ, అవునర్రోయ్, ఈ నీళ్ల భూతానికి మనం దొరికిపోయాం. అహో, ఇప్పటికే నడుముల దాకా మనల్ని మింగేసింది. ఇప్పుడెలాగరోయ్ అన్నాడు చీకట్లో దిక్కులు చూస్తూ. ఆ సమయంలో నది అవతల వైపు నుంచి ఎవరో వస్తున్న చప్పుడు నీళ్లలో వినిపించింది. బుధ చప్పున, ష్, ఎవరో ఇటే వస్తున్నారు, నోళ్లు మూసుకోండి అన్నాడు చిన్న స్వరంతో. అంతలో 10 మంది వ్యక్తులు నదీ ప్రవాహానికి అడ్డుపడి నడుములోతు నీళ్లల్లో నడిచొస్తుంటే వాళ్ళని అనుసరించి వస్తున్న ఇద్దర్లో మొదటివాడు, నిశ్శబ్దం నిశ్శబ్దం, శబ్దాలు చేయకుండా నడవండ్రా వెధవల్లారా అని విసుక్కున్నాడు. ఆ మాటకి రెండోవాడు పరిహసిస్తూ, వెధవాయిలు వాళ్ళు కాదు, చప్పుళ్ళు వాళ్ళవి కాదు, లేడికాళ్ళేసుకొని నడుస్తున్న తమరివే ఆ శబ్దాలు. ఇప్పుడు గాని రాజా నరేంద్ర ఇటుగా వచ్చి మీ చప్పుళ్ళు గాని విన్నాడో, దాయాదులైన తమర్ని డొక్కచించి డోలు కట్టి డింకిటక డింకిటక అని వాయించుకు పారేస్తాడంతే అన్నాడు. మొదటి వ్యక్తి మండిపడుతూ, ఒరే బైరాగి, నువ్వెక్కడ దాపరించావురా మా ప్రాణాలకి? వీర్రాజులంగార్లం, కాబోయే మహారాజులంగార్లం అన్న జ్ఞానం లేకుండా అంటుంటే రెండో వ్యక్తి బైరాగి మధ్యలో మాటందుకుంటూ, అబ్బో కాబోయే మహారాజు, ఈ మాట మీ ముత్తాత అన్నాడు. అప్పటి రాజుగారితో తన్నులు తిన్నాడు. ఆ తరువాత మీ తాత, తరువాత వాడి అబ్బా, ఆపై మీ ముత్తాత, మీ తాత, మీ బాబు దాయాదులం అంటూ విర్రవీగి అప్పటి మహారాజుల మీద కుట్రలు పన్ని తన్నులు తిన్నారు. తరతరాల చరిత్ర తెలిసి కూడా తమరికి బుద్ధొచ్చిందా? లేదు. ఇప్పటికే 11 సార్లు ప్రయత్నించారు, 12 సార్లు తన్నులు తిన్నారు అని ఈసడించాడు. దాయాది వీర్రాజు చప్పున అతడి వైపు ఉక్రోషంగా చూసి, లెక్క తప్పు, తన్నులు తిన్నది 11 సార్లయితే 12 సార్లంటావే అన్నాడు. బైరాగి ముసిముసిగా నవ్వి, ఇప్పుడెలాగో తింటారుగా తన్నులు, అందుకే లెక్క కలిపేశా, పదండి అంటూ ఆ చీకట్లో నదిలో ఉన్న 7గురిని తమ అనుచరులుగా భావించి, రండోయ్, ఒకరి వెనకాలొకరు, మా వెనకే రండి అన్నాడు. 7గురు మారుమాట లేకుండా వాళ్ళని అనుసరించారు. ఆ చీకట్లో తమ 10 మంది ఎటు వెళ్లారో గ్రహించలేని వీర్రాజు నదిని దాటి కొంత దూరం నడిచి ఒక పెద్ద వృక్షం వెనుక ఆగి, ఒరే అందరూ జాగ్రత్తగా వినండి, సందర్భం రాగానే మేము నెమ్మదిగా అంటాం, అంతే. మీరంతా ఒక్కసారిగా మీదపడి కొమ్మిపారేయండి, కొళ్ళబొడి చేయండి, కింద పడేసి తుక్కుగా తన్నండి అన్నాడు కసిగా. బైరాగి కల్పించుకొని, ఆహా, తమరేం కోస్తారో ఒకసారి కుయ్యండి విందాం అన్నాడు. ష్ అని కూశాడు వీర్రాజు. అంతే, 7గురు ఒక్కసారిగా కుమ్మిపారేశారు, పిడికిళ్లతో కొళ్ళబొడిచారు, కిందికి పడదోసి కాళ్లతో తుక్కుగా తన్నారు. వీర్రాజు బాధతో మూలుగుతూ, ఆగండ్రా అని గట్టిగా అరిచాడు. బైరాగి కల్పించుకొని, మధ్యలో ఎలా ఆపుతారండి, లెక్క తప్పదు, కుమ్మండెహె, తుక్కుగా తన్నండయ్యా, తన్నడం చేతగాని వాళ్ళు మీరేం పనికొస్తారయ్యా, తన్నండి, ఇలా తన్నండి అని అరుస్తూ తాను ఎగిరెగిరి వీర్రాజును తన్నాడు. ఆ దెబ్బలు భరించలేక, వామ్మో వాయ్యో అని వీర్రాజు అరుస్తుంటే ఆ అరుపుల కంటే బిగ్గరగా, దొరికారోయ్, దొంగ దొరికారోచ్ అన్న కేకలు ప్రతిధ్వనించాయి. అదే సమయంలో ధరణికోట నుంచి అర్ధరాత్రి పూట ఒంటరిగా బయలుదేరిన రాజా నరేంద్ర జవనాశ్వం మీద వేగంగా అమరావతి వైపు దూసుకుపోతున్నాడు. పశ్చాత్తాపంతో అతడి హృదయం దహించిపోతోంది. రాజనర్తకి రంజని వలలో చిక్కి 1 ఏడాది పాటు అమరేశ్వరుడి సేవకు దూరమైనందుకు తనని తాను నిందించుకుంటున్నాడు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అమరావతికి చేరి మహాశివరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని తహతహలాడుతున్నాడు. ఆ చీకట్లో అరణ్య మార్గంలో ఒంటరిగా అశ్వారూఢుడై
ప్రయాణిస్తున్న అతడి ఆలోచనని భంగం చేస్తూ నరేంద్ర పారిపో పారిపో అన్న స్త్రీ ఆర్తనాదం ప్రతిధ్వనించింది. నరేంద్ర ఉలిక్కి పడుతూ చప్పున అశ్వాన్ని నడపడం ఆపేశాడు. అంతలో రొప్పుతూ తనవైపుకే పరిగెత్తుకొస్తున్న ఒక అందాల రాశి. ఆమెను తరుముకొస్తున్న ముసుగు దొంగల్ని వాళ్ల చేతుల్లోని కాగడాల వెలుతుర్లో పరిశీలనగా చూశాడు. నరేంద్రుని గమనించిన ముసుగు దొంగలు ఠక్కున ఆగిపోయారు. అదే అదునుగా ఆ యువతి చంద్రముఖి ఒక్క గెంతు గెంతి అతని ముందు ఆగి, మీరేనా నరేంద్ర అనడిగింది బెరుగ్గా. అవునన్నట్లు తలూపాడు నరేంద్ర ఆమె అందాన్ని రెప్పార్పకుండా చూస్తూ. చంద్రముఖి ఆయాసపడుతూ, నా పేరు చంద్రముఖి, ప్రస్తుతం ఏ ఆశ్రయం లేని అబలని. ధరణికోట నుంచి ఎగిరొచ్చిన ఒక పావురం పొరపాటున నా మీద వాలింది. దాని మెడలో కట్టిన పీలికలో ఈ సమాచారం ఉంది అని చెబుతూ ఆ పీలికని నరేంద్రునికి అందజేసింది. ఆ పీలికలో ఉన్న సమాచారాన్ని చూడగానే ఆ ముసుగు దొంగలు తనను హతమార్చడానికి వచ్చిన రాజద్రోహులని అతడికి అర్థమైంది. అంతలో దొంగల నాయకుడు చిన్నగా నవ్వి, అర్ధరాత్రి పూట అడవిలో భలేగా దొరికావు రాజా. వంటింట్లోకి వచ్చిన ఒంటరి కుందేలు పిల్లలా. ఇక నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నీ దండగట్టి ఈ చిన్నదాని మెళ్ళో వేస్తాం. వంతుల వారీగా ఈ చకోరిని సొంతం చేసుకుంటాం అన్నాడు. అంత కాగడాలు పట్టుకున్న దొంగలు వలయంగా నరేంద్ర చుట్టూ నిలిచారు. నరేంద్ర పరిహాసం చేసి, ఆహా, ఈ చుక్క ఎవరి సొంతమవుతుందో తేల్చుకుందాం రండ్రా అంటూ వాళ్ల మధ్యలోకి లంఘించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అదే సమయంలో అక్కడ కొందరు రాజభటులు కాగడాలతో వచ్చి రాజబంధువు వీర్రాజు తదితరులని చుట్టుముట్టారు. ఆ సమయంలో భటులను చూడగానే వీర్రాజుకి గుండాగినంత పనైంది. అయినా బెంకం తెచ్చుకొని, ఇక్కడికెందుకొచ్చారు అని అడిగారు. దళపతి అనుమానంగా అతడి వైపు చూస్తూ, ఆ ప్రశ్న అడగాల్సింది మేము. ఇంత రాత్రివేళ ఇటువైపు ఎందుకొచ్చారు అని ప్రశ్నించాడు. బైరాగి చప్పున జవాబిస్తూ, తన్నులు తినడానికి అనేశాడు. దళపతి ఉలిక్కిపడి, అంటే 12సారా అంటూ 7 కొత్త వ్యక్తుల వైపు అనుమానంగా చూస్తూ, మీరెవరు అని ప్రశ్నించాడు. మరుక్షణం, పరమానందయ్య శిష్యులం 7 ఏకకంఠంతో పలికారు. దళపతి ఉలిక్కిపడ్డాడు. వీర్రాజు అదిరిపడ్డాడు. బైరాగి నిశ్చేష్టుడయ్యాడు. వాళ్ళు రాజగురువు పరమానందయ్య గారి శిష్యులా? రాజగురువు పరమానందయ్య గారి మాట అమరావతిలో శిలాశాసనం. రాజా నరేంద్ర కూడా ఆయన మాటకి ఎదురు చెప్పడు. అలాంటి పరమానందయ్య గారి శిష్యులు ఈ రాజద్రోహులతో కలిసి కనిపించారంటే. దళపతి తెరుచుకొని, మీరెందుకొచ్చారు వీళ్లతో అని అడిగాడు కోపంగా. ఆది బుద్ధిమంతుడైన విద్యార్థిలా చేతులు కట్టుకొని, మేం రాలేదండి, మేము నీళ్ల మధ్యలో ఉంటే ఈ బోండాంగాడు, ఈ కొత్తెంగాడు వచ్చి వెనకాలే రండి వెనకాలే రండి అన్నారండి. వెనకాలే వచ్చాం. అప్పుడేమో అని చెబుతుంటే రెండోవాడు సోమ కల్పించుకొని, ఈ బోండంగాడేమో కూస్తా తన్నండి అన్నాడండి అంటుంటే దళపతి చప్పున వీర్రాజు వైపు చూసి, కూశారా? ఏం కూశారు అన్నడిగాడు ఆశ్చర్యంగా. బైరాగి కల్పించుకొని, ఏహే, దళపతి అడుగుతుంటే మూతి ముడుచుకుంటారే, కుయ్యండి అన్నాడు ఈసడింపుగా. వెంటనే ష్ ష్ అని కూశాడు వీర్రాజు. అంతే, 7 ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి మళ్లీ కుమ్మేశారు.
అదే సమయంలో అరణ్యం మధ్యన వలయాకారంలో రాజుకున్న అగ్నిజ్వాలల మధ్య ముసుగు దొంగలతో తలపడ్డాడు రాజా నరేంద్ర. దొంగల చేతుల్లోని కాగడాలు ఆ పోరాటంలో జారిపడి గడ్డితో పాటు పొదరిల్లంటుకుంది. ఆ అగ్నిజ్వాలల మధ్య దొంగలతో హోరాహోరీగా పోరాటం చేస్తూనే రాజా నరేంద్ర అగ్నిజ్వాలలు అడవి అంతటా వ్యాపించకుండా ఆ మంటల మీదకే దొంగల్ని పొర్లించి మంటల్ని అదుపు చేయసాగాడు. అతడి సాహస పరాక్రమాలకి తాళలేక దొంగలు పారిపోతూ పోతూ అతడి మీదకి విసిరిన రాతిబండ ఫట్మని తలకి తగిలి అమ్మో అని ఆక్రందిస్తూ కూలపడ్డాడు నరేంద్ర. అతడికి సంభవించిన ప్రమాదాన్ని చూస్తూ నరేంద్ర అంటూ ఆర్తనాదం చేసింది చంద్రముఖి. సరిగ్గా ఆ సమయంలో అమరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో రాజభటులు తన ముందు నిలబెట్టిన 7 వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు నా శిష్యులా అని అడిగారు పరమానందయ్య గారు. కాదండి, మీ శిష్యులం కాదుగాక కాదు. నేను ఆది, వీడు సోమ, వాడు మంగళ, ఆ బుడ్డి ముఖంగాడు బుధ, ఈ గాడిద ముఖంవాడు గురు, ఆ చప్పిడి నోరువాడు శుక్ర, ఆ చవట సన్నాసిగాడు శని. మేము పరమానందయ్య శిష్యులం అన్నాడు ఆది. పరమానందయ్య చిరునవ్వుతో వాళ్ల వైపు చూస్తూ ఆ పరమానందయ్యని నేనేనర్రా అన్నాడు. బుధ ఆయన్ని యగాదిగా విస్మయంగా చూస్తూ మరి మీరే పరమానందయ్య అయితే ఈ ఇషిష్గాడు నోరు విప్పి చెప్పడే అని అడిగాడు. బైరాగి కల్పించుకుంటూ నోరు విప్పితే గుట్టు బయటపడుతుందని అంటుంటే వీర్రాజు అతన్ని వారించే ఉద్దేశంతో ష్ అన్నాడు. అంతే. ష్ అంటా కుమ్మేయండ్రోయ్ అని అరుస్తూ 7 వీర్రాజుని చుట్టుముట్టి కుమ్మేశారు. బైరాగి కడుపుబ్బరం తగ్గినవాడిలా నిట్టూరుస్తూ అమ్మయ్య 14వ కుమ్ముడు పూర్తి అనేశాడు. ఆ మాట విని విస్తుబోయిన పరమానందయ్య 14వసారా అంటే అంటూ నూరెళ్లబెట్టాడు. 3 రోజుల అనంతరం రాజా నరేంద్ర గాయాల బారి నుండి కోలుకున్నాడు. రాజగురువు పరమానందయ్య గారు అతన్ని పరామర్శిస్తూ అమరేశ్వరస్వామి దయవల్ల నువ్వు గండం గడిచి బతికి బయటపడ్డావు నాయనా. ఆ సమయంలో చంద్రముఖి నీకు చేసిన ఉపచారాల వల్ల రక్తస్రావం అరికట్టబడి నీ ప్రాణం నిలబడింది. మన సైనికులు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళి అపస్మారక స్థితిలో ఉన్న నిన్ను రాజభవనానికి తీసుకొచ్చారు. రాజవైద్యులు నీ ప్రాణాలకు ముప్పు తప్పదని భయపడినప్పటికీ నువ్విలా కోలుకుంటున్నావంటే ఈ 3 రోజులు నిద్రాహారాలు మాని చంద్రముఖి నీకు చేసిన సేవే కారణం అన్నారు. నరేంద్ర పెదవుల మీద చిరునవ్వు తళుక్కుమని మెరిసింది. అతని చూపులు చంద్రముఖి కోసం మందిరమంతటా గాలించాయి. అది గమనించిన పరమానందయ్య మందహాసం చేసి ఆమెకి ఈ భవనంలోనే వసతి ఏర్పాటు చేయించాను. విశ్రాంతి తీసుకోవడానికి నేనే ఆమెని మందిరానికి పంపించాను. ఇంకా ఆమె వివరాలు అడగలేదు అన్నారు. నరేంద్ర చిరునవ్వుతో తల ఊపి మా మీద హత్యాప్రయత్నం చేసిన వాళ్ళెవరో తెలిసిందా అని అడిగాడు. పరమానందయ్య సాలోచనగా తల పంకించి ఇది మీ దాయాది వీర్రాజు ప్రయత్నం మాత్రం కాదు. రాజనర్తకి రంజని ఆ లేఖ పంపినప్పటికీ ఆమె కుట్రదారు కాదు. ఇటీవలే రాజ్యంలో దోపిడీలు దొంగతనాలతో కల్లోలం సృష్టిస్తున్న దొంగల కుట్ర కూడా కాదు. వీళ్లందరి వెనక మరెవరో ఉన్నారు. తమ స్వార్థం కోసం వాళ్ల చదరంగంలో వీళ్లని పావుల్లా తెలివిగా వాడుకుంటున్నారు. త్వరలోనే ఈ కుట్రని ఛేదిస్తాం. ఆ దుర్మార్గులని బట్టబయలు చేస్తాను. అంతవరకు ఏమీ ఎరగనట్టు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పారు. నరేంద్ర నిట్టూర్చి మీరొక్కరే ఒంటరిగా ఈ వయసులో ఎలాంటి తెగింపు చేయకండి. నమ్మకస్తుల్ని సహాయకులుగా పెట్టుకోండి అన్నాడు. పరమానందయ్య ముసిముసిగా నవ్వుతూ సహాయకులా మాకా? మా సహాయకుల్ని ఆ పరమేశ్వరుడే పంపించాడు. ఒకరో ఇద్దరో కాదు 7. వాళ్ళని నీ దాయాది మీదకు ఉసిగొల్పానులే అని నవ్వి నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చంద్రముఖిని విచారిస్తా అని ఆమె మందిరానికి బయలుదేరాడు. ఆ సమయంలో రాజబంధువు దాయాది వీర్రాజు భవనంలో ప్రవేశించారు 7 పరమానందయ్య శిష్యులు. అందరికీ ముందు నడుస్తున్న ఆది చప్పున ఆగి
అందరూ గురువుగారి మాట గుర్తెట్టుకోండి. ఆ బోండాంగాడు కంటపడగానే అందరం పరిగెత్తుకెళ్ళి వాడి చేతులు గట్టిగా పట్టుకోవాలి అని చెబుతుంటే శుక్ర వంకర్లు తిరుగుతూ, తర్వాత ఏం చేయాలో తెలుసులే అమ్మా. వాడు అరిచి గీపెట్టినా సరే చేతులు వదలకుండా గట్టిగా పట్టేసుకోవాలి. బోండంగారు మరే మేం మిమ్మల్ని పిచ్చి కుక్కని తన్నినట్టు తుక్కుగా తన్నాం. అందుకని ఒరే ఆ తర్వాతేంట్రా అన్నాడు. శని మొహం మొటమొటలాడిస్తూ, తన్నాక ఇంకే ఉంటుంది, తన్నాం అంతే అన్నాడు. బుధుడు తల అడ్డంగా ఊపుతూ, కాదంటే కాదు, గురువుగారు ఇంకో మాట ఏదో చెప్పారు, గుర్తొచ్చినట్లే ఉంది, గుర్తొచ్చి చావట్లేదు. ఆ మాట ఏంటబ్బా అని నుదురు కొట్టుకోసాగాడు. ఆది వికవిక నవ్వి, అందుకే మీరంతా పప్పు శుద్ధులు కాబట్టే గురువుగారు నన్ను ముందు నడవమన్నారు. అయినా ఆ ఒక్క మాట రాకపోతే ఏమవుతుందంట? తిక్కరేగుతుందా, తిమ్మిరెక్కుతుందా? ఒక్క మాట మర్చిపోతే బోండంగాడి కొంపే మునగదు గాని గుర్తున్న మాటలు చెప్పేద్దాం రండ్రా అని ముందుకు దారి తీశాడు. సరిగ్గా అప్పుడే లోపల నుంచి వస్తున్న బైరాగి వాళ్ళని చూసి, ఇక్కడికెందుకు వచ్చారు, పోండి పోండి అన్నాడు కంగారుగా. మంగళ వికవిక నవ్వి, ఎందుకొచ్చామని అడుగుతున్నాడు రోయ్ అన్నాడు. బుధాగురు చటుక్కున బైరాగి చేతులు గట్టిగా పట్టుకొని, అడిగితే చెప్తామా ఏంటి, చేసి చూపిస్తామంతే అన్నారు. బైరాగి బెదిరిపోతూ, నోరు ముయ్యండ్రా అన్నాడు కోపంగా. శుక్ర చప్పున బైరాగి నోటిని తన చేతులతో గట్టిగా నొక్కిపట్టి మూసేశాడు. బైరాగి భయంతో ఉక్కిరిబిక్కిరవుతూ అని మూలుగుతుంటే శుక్ర ఏకాక్షిలా ఒక కంటిని వక్రంగా తిప్పి ఓరగా చూస్తూ, బోండంగాడెక్కడున్నాడో చెప్పకుండా నోరు మూసుకొని మూలుగుతున్నావేంట్రా కొత్తం అంటూ డిప్ప మీద ఒక్కటిచ్చాడు. దెబ్బకి బైరాగికి కళ్ళు బైర్లు కమ్మి తన చేతులు నోరు తన స్వాధీనంలో లేనందున కాలెత్తి తలుపు మూసి ఉన్న గదివైపు చూపించాడు. సరిగ్గా అప్పుడే ఆ గదిలో అలమరాపై ఉన్న పురాతన కంచు మరచెంబుని భద్రంగా కింద పెట్టి వణుకుతున్న చేతులతో మూతని నెమ్మదిగా తిప్పి పైకి తీశాడు వీర్రాజు. మరుక్షణం ఒక వికృతమైన శబ్దంతో పాటు మరచెంబులోంచి బుసబుసలాడుతూ తెల్లని పొగ సుడులు తిరుగుతూ బయటికొచ్చింది. వీర్రాజు భయంతో అడుగు వెనక్కేశాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వేచి ఉండాల్సిందే. ఇంకా ఉంది సుమి. విన్నారుగా ఈ చక్కని కథను. పరమానందయ్య శిష్యులు చేసిన ఎన్నో చిలిపి పనుల గురించి మరెన్నో కథలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.